హలో అండి, పుండుకూర 3 కట్టలు తీసుకున్నా, కొత్తిమీర 1 కట్ట తీసుకున్నా. అంతా నీట్గా ఒలిచి పెట్టుకుందాం. ఆకంతా కొమ్మలు ఏం లేకుండా నీట్గా ఆకులు బాగా శుభ్రంగా ఒలిచి పెట్టుకుందాము. అన్నిట్లే ఒలిచేసుకుందాం. అంతా ఒలిచి పెట్టుకున్నాను అండి నేను. ఇదంతా ఆకు శుభ్రంగా నీళ్ళలో వేసి బాగా ఉప్పేసి కడుక్కుందాము. బాగా నానబెట్టుకుందాము. 1 అర్ధగంట సేపు ఉప్పు నీళ్ళల్లో బాగా నానితే బాగుంటుంది. ఆకుకి ఏమన్నా ఉంటే కూడా శుభ్రంగా అయిపోతుంది. 1 అర్ధగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి 4 సార్లు నీళ్ళలో కడుక్కుంటే ఆకు నీట్గా అయిపోతుంది. ఇట్లా నానబెట్టుకున్నాం 1 అర్ధగంట. గోంగూర అంతా కడిగి పెట్టుకున్నాము. దానికి సరిపడే ఐటమ్స్ అండి: 10-15 పచ్చిమిర్చి, 2 టమోటాలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కొత్తిమీర కూడా కడిగి పెట్టుకుందాము. అన్నీ తిరగమాత వేసుకుందాము. అంతా వేయించుకోవడానికి నూనె వేసుకుందామండి. 2 గంటలు నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటే చిటపట అనేది తగ్గిపోతుంది. సగం ఉల్లిగడ్డ, 2 ఎల్లిపాయలు వేసుకుందాము. కట్ చేసుకున్న 2 టమోటాలు, కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఆకుకూర పెట్టేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాం కదా, అంతా అది కూడా వేసేసుకున్నాం. ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాం. ఇంకా మూత పెట్టేసుకున్నాం. ఆకుకూరలోదంతా వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్తోనే ఉడికిపోతుంది గోంగూర. మనకు వీలైతే ఈ టమోటా తోలు తీసేసుకోవాలా, ఇష్టం లేని వాళ్ళు. ఈ వాటర్తోనే అంత శుభ్రంగా ఉడికించుకుందాం. అన్నీ కట్ చేసుకున్న టమోటాలు అయ్యి ఇష్టం లేకుంటే తోలు తీసేసుకోవచ్చు. చూడండి, తోళ్ళు మందంగా ఉంటాయి, అంతేకాకుండా కరగవు. మిడిల్ మంట పెట్టుకోండి. సన్న మంట అయితే తొందరగా మగ్గదు. వాటర్ ఉంది కదా, బాగా మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి, తోళ్ళన్నీ ఇట్లా తీసేసిన నేను. మీకు కూడా ఇష్టం లేకుంటే అట్లా తీసేసుకోండి టమోటాల పైనవి. ఇంకా మూత పెట్టేసుకున్నాం. అంతా తోలు తీసేసిన కదా, ఇట్లా అవే ఉడికిపోతాయి బాగా. మనం వాటర్ ఏం పోయలేదండి, అవే వాటర్లోనే కూరగాయలలోవే అంతా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం కదా, రోట్లు వేసుకొని దంచుకుందాము. పచ్చిమిరపకాయలన్నీ సపరేట్ చేసుకొని ముందు పచ్చిమిరపకాయలన్నీ దంచుకుందాము. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. పచ్చిమిరపకాయలన్నీ మెత్తగా దంచేసుకున్నాము. చాలా టేస్ట్ ఉంటుందండి. మేము తిరగమాత కూడా పెట్టుకోము, భలే టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఒకసారి, స్కిప్ చేయొద్దండి. కొంచెం
కొంచెం గోంగూర ఒక్కోసారి పుల్లగా ఉంటుంది, కొన్ని మిరపకాయలు కారం అనిపిస్తుంది. చూసి చేసుకోవాలా, టేస్టీగా వస్తుంది పచ్చడి. రోట్లో వేసుకున్నట్లు ఉండదు మిక్సీలో వేసుకుంటే. మిక్సీలో చట్నీ కనీసం ఒక స్పూన్ కూడా తినలేము. బాగా మెరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆకుకూర కూడా వేసేసుకుంటాం. అంతా రాపుకున్నాము, బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్నాము. ఆ వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చి ఎల్లిపాయలు వేసుకున్నాను నేను. ఊరికే పలుకులు మెరిగితే చాలు. పచ్చివి ఉల్లిగడ్డలు కట్ చేసుకునేటివి. మెత్తగా మెదగకుండా అన్నీ రాపుకుందాము ఊరికే. ఇంకా దండిగా వేసుకోవచ్చండి ఉల్లిగడ్డలు. చట్నీ తగినట్టు వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే రుచి ఉండదు. ఉప్పు చూసి వేసుకోవాలి ఇప్పుడే. నూనెలో బాగా వేయించినాం కాబట్టి మనం తిరగమాత పెట్టకపోయినా కానీ బాగా టేస్ట్ వస్తుంది. అంతా మెదిగిపోయిందండి. తిరగమాత పెట్టుకున్నాము. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా ఇట్లే తింటారు, తిరగమాత కూడా అడగారు. రోట్లో వేస్తాం కాబట్టి భలే టేస్ట్ వస్తుంది. నూనె ఒక స్పూన్ వేసుకున్నాను నేను. జీలకర్ర వేసిన, కొంచెము శనగకాయలు వేసిన, పొట్టి మిరపకాయలు, కరివేపాకు. వేగిపోయినాయండి. స్టవ్ ఆపేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. కాలిపోతుంది అన్నం వేడిగా. చాలా టేస్ట్ ఉందండి చట్నీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పులో కూడా టేస్ట్ చేద్దామండి. తింటుంటే తినాలనిపించాలి చట్నీలు, అంత టేస్ట్ ఉంటాయి. నోరు బాగాలేకుంటే కూడా కమ్మగా తింటామండి. చాలా టేస్ట్ ఉందండి, మీరు కూడా బాగా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్స్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.
ఓకే అండి.